హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్లో నెక్స్ట్ రాబోయే 4 సినిమాల కలెక్షన్స్ మాత్రం మామూలుగా ఉండవు. సో ఆ సినిమాలు ఏంటి, ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఈ లిస్ట్లో ముందుగా ఉండేది వారణాసి సినిమా. మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారు తీయబోతున్నారు కదా. సో ఈ సినిమా మనకి 2027లో ఏప్రిల్ మంత్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో ఎలాగుంటుందంటే అలాగుంటుంది ఈ సినిమా. కలెక్షన్స్ పరంగా మాత్రం 3,000 కోట్ల నుంచి లెక్క అయితే మొదలైద్ది ఈ సినిమాకి. సో అదైతే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. సో బాబు దిగితే బాక్స్ ఆఫీస్కి బ్యాండే అనే విధంగా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మన రాజమౌళి గారు కూడా ఈ సినిమాకి డైరెక్టర్ కాబట్టి ఇక ప్రపంచవ్యాప్తంగా ఇక మామూలుగా ఉండదు, అరాచకం అయితే ఉంటుంది. సో చాలా వరకు కొన్నిటి రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయనే చెప్పాలి. సో సునామీ అండ్ ఇక ఆ రోజు వచ్చిన రోజు మాత్రం మామూలుగా ఉండదబ్బా. అండ్ మీరు బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఒక విధ్వంసాన్ని అయితే చూస్తారు. సో అలా ఇలా ఉండదు. ఆ రోజు మాత్రం మన తెలుగు తెలుగు సినిమా అభిమానులు ఉంటారు చూడండి, వాళ్ళలో ఉన్న ఎనర్జీ మొత్తం బయటికి తీసుకొస్తారనమాట మన రాజమౌళి గారు. ఆ రోజు మాట్లాడుకుందాం దాని గురించి. వారణాసి సినిమా గురించి ఇంకా వీడియోలు వస్తాయి. మామూలుగా ఉండదండి, మామూలుగా అంటే మామూలుగా ఉండదు. సో అది మాత్రం 3,000 కోట్లు అయితే గ్యారంటీ. మన టీఎఫ్ఐ రూల్ చేసిద్ది. రాబోయే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ వరకు మనకి మామూలుగా ఉండదు. మన తెలుగు హీరోలు బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తారు అండ్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తారనమాట. సో అదైతే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. సో అదనమాట. సో ఈ లిస్ట్లో సెకండ్ ఉండేది వన్ అండ్ ఓన్లీ ది ప్రభాస్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా వచ్చాక ఇక ఆ కలెక్షన్స్కి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదన్నమాట. మనకి తెలుసు ప్రభాస్ గారి ఆ ఆరా, ఆ క్రేజ్, ఆ జోష్, ఆ కటౌట్ అండ్ తను ఎవరితో అయితే తీయబోతున్నారో సందీప్ రెడ్డి వంగ గారితో తీయబోతున్నారు కదా, వీళ్ళిద్దరూ కలిసి బాక్స్ ఆఫీస్ వద్ద మనకి 2027లో ఒక సునామీని అయితే సృష్టిస్తారనమాట. ఒక అరాచకం అండ్ ఇక మామూలుగా ఉండదు. సో ఇది కూడా చాలా గట్టిగా కొట్టిద్ది. అండ్ 2,000 కోట్ల నుంచి లెక్క అయితే మొదలైద్ది ఈ సినిమాకి కూడా. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సింది వీళ్ళిద్దరూ దిగిన రోజు మాత్రం, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం ఇక మన తెలుగు స్టేట్స్లో ఇక బీభత్సం, భయానకం సెలబ్రేషన్స్, ఆ జోష్ అదంతా ప్రభాస్ గారి ఆ ఎనర్జీ అది మామూలుగా ఉండదు వాళ్ళ ఫ్యాన్ సైడ్ నుంచి మాత్రం ముఖ్యంగా. సో ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్ ఇన్ థియేటర్స్ అంతే. సో అదైతే గట్టిగా చెప్పుకోవచ్చు. సో మనకి చూడాలి మరి. సో అదనమాట. అండ్ ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండేది అల్లు అర్జున్ గారి రాక సినిమా అనమాట. సో అల్లు అర్జున్ గారి రాక కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. సో మనకి రీసెంట్గానే అల్లు అర్జున్ గారి లుక్ కూడా రిలీజ్ చేశారు. సో అన్నీ బాగున్నాయి, ప్రతిదీ పర్ఫెక్ట్ అనమాట. సో టైటిల్ కూడా బాగానే ఉంది. సో అదనమాట. సో ఈ సినిమా కూడా 2,000 కోట్లు గ్యారంటీ అని నాకైతే అనిపిస్తుంది. సో అన్నీ బాగుంటే ఇక అల్లు అర్జున్ గారి క్రేజ్ అదంతా మనకు తెలుసు కదా. పుష్ప తర్వాత మానియా, తగ్గేదేలా అన్న ఆ యాటిట్యూడ్ అదంతా మామూలుగా లేదు. సో ఇది కూడా గట్టిగా కొట్టిద్ది. సో ఇంకొక రికార్డ్ని అయితే తన ఖాతాలో వేసుకుంటారనమాట అల్లు అర్జున్ గారు. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా మనకి హిందీ వైపు కలెక్షన్స్ మాత్రం లెక్కలేనన్ని కోట్లయితే మనకు వస్తాయన్నమాట. సో అదైతే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. సో దట్స్ అబౌట్ మన అల్లు అర్జున్ గారి రాక సినిమా గురించి. సో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్. సో ఇది కూడా ఒక
1800 నుంచి 2000 కోట్ల వరకు కొట్టిద్దనమాట. సో, బాక్స్ ఆఫీస్‌ని ఇది గూడా చాలా గట్టిగా రూల్ చేసిద్ది. మన ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అదంతా మామూలుగుండదు. సో, తన క్రేజ్ వేరే, తన స్థాయి వేరే, తన స్థానం వేరే. సో, అదంతా మామూలుగుండదనమాట. సో, ఇది గూడా చాలా గట్టిగా కొట్టిద్ది. సో, ఇలా 4 సినిమాలు అరాచకం, ఊచకోతైతే సృష్టిస్తాయి బాక్స్ ఆఫీస్ వద్ద. సో, చాలా వరకు రికార్డులైతే అలా తప్పుకుంటాయి. సో, అందులో మాత్రం డౌటే లేదు. సో, వీఆర్ ఎయిమింగ్ బిగ్ అనమాట. సో, హాలీవుడ్ రికార్డ్స్‌కి ప్లాన్ చేశారు మన వాళ్ళు. సో, అది గూడా ఏదో ఒక రోజు బ్రేక్ అవ్వాలి. సో, మన టీఎఫ్ఐ టాప్‌లో ఉండాలనైతే కోరుకుందాము. సో, అదనమాట.